హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్‌లో పోహా వడలు ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం. ముందుగా 2, 3 కప్పుల పోహాని తీసుకొని వాటర్‌లో వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కడుక్కోండి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పోహాని వాటర్ అంతా పిండేసి వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా ఒక బౌల్‌లోనికి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలను, అదేవిధంగా 2, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసిన కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, 2, 3 ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక పావు కప్పు వరకు శనగపిండిని యాడ్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోండి. వడపిండిలాగా కలుపుకోండి. వాటర్ అనేది అవసరపడదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిలో కొంత భాగాన్ని తీసుకొని ఒక బాల్ లాగా చేసుకొని చేతిలోని వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా అద్దుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఎడ్జెస్ని కూడా సర్కిల్ లాగా సెట్ చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూశారు కదా! నచ్చింది కదా! ఈ విధంగా ఈవినింగ్ టైంలో మనకేమైనా స్నాక్స్ కావాల్సినప్పుడు పోహాతో వడలు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిగా గనుక మీరు మన ఛానల్‌ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.